మీలో ఎంతమందికి మిడ్‌నైట్ క్రేవింగ్స్ వస్తాయి అనేది కామెంట్స్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఎందుకు ఇలా అడుగుతున్నానో మీకు ఈ వీడియో లాస్ట్‌లో తెలుస్తుంది చూడండి. అండ్ ఇక్కడైతే మా వారికి బ్రెడ్ ఆమ్లెట్ కావాలంట నన్ను అడిగారు. ఇప్పుడు నాకు అస్సలు చేతనవ్వట్లేదు. పైగా చలి పెడుతుంది. ఇంకా నేనైతే కిచెన్‌లోకి వెళ్ళాను. ఇక్కడే ఉంటాను అంటే సరే అని మా వారే వెళ్ళి ఎగ్ అయితే ఇలా కలిపి పెట్టుకున్నారు. ఇంకా సరేలే ఒక్కరు ఏం కష్టపడతారు అని నేను వెళ్ళి బ్రెడ్ ఆమ్లెట్ ఇలా వేసి ఇచ్చేసానన్నమాట. ఇంతకీ మరి మీకు బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఇష్టమేనా? నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ వేడివేడిగా బ్రెడ్ ఆమ్లెట్ అయితే అవుతుంది. ఏంటక్క దీన్ని బ్రెడ్ ఆమ్లెట్ అంటారా అంటే ఏం చేస్తాను మరి. ఇంతకీ చెప్పాను కదా మిడ్‌నైట్ క్రేవింగ్స్ అని. ఇంకా నైట్ పూట ఉల్లిపాయలు కొత్తిమీర కట్ చేసుకునే అంత లేదనమాట. ముందే నాకు బద్ధకము. ఇంకా అలాంటిది మీరు చెప్పండి నేను ఫస్ట్ చేయనన్నాను. ఇంకా మా వారు వచ్చి 2 ఎగ్స్ పలగొట్టుకొని అందులో సాల్ట్ అవన్నీ కలుపుకున్నారు. ఇంకా దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఇంకా నాకు వచ్చిన దానిలాగా వేసేసాను. ఇంకా వేసి ఇచ్చిన తర్వాత తిన్నారు. కానీ నాకెందుకో టేస్ట్ అంతగా నచ్చలేదు. అండ్ టేస్ట్ పక్కన పెడితే ఇప్పుడు టైం ఎంత అవుతుందో అసలు తెలుసా? ఈ టైంలో బ్రెడ్ ఆమ్లెట్ ఏంటి నా ముఖం. టైం చూడండి మీరే, మీకు అర్థమైపోతుంది. అదేంటక్క నువ్వు తినే బ్రెడ్ ఆమ్లెట్ టైం నాకెలా తెలుస్తుంది అంటారా? చూపిస్తాను. ఇక్కడైతే ఇంకా ఈ మిడ్‌నైట్లో టైంతో పాటు ఈ మూవీ కూడా చూశాను. మూవీ మీరు చూసే ఉంటారనుకుంటున్నాను. అండ్ గెస్ట్ చేస్తే కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. టైం అయితే మిడ్‌నైట్ ఇలా ఇప్పుడు అవుతుందన్నమాట. సో అండ్ మీకు ఈ షార్ట్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి, సరేనా?